తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా జంట నగరాల్లో సందడి ఎక్కువగా కనిపిస్తోంది. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. అమ్మవారిని దర్శించుకోవటానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. బోనాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఇప్పటికే భక్తులంతా సమర్పించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి దాదాపు 5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా అమ్మవారి దర్శనం కంటే ఈసారి అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తుల సంఖ్య పెరిగింది. ప్రతి ఏటా కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో గంటల తరబడి క్యూ లైన్ లో నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎవరైతే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారో ఒక్కొక్క భక్తులు 2 సార్లు దర్శించుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. ఇక్కడ అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షం పడుతున్నప్పటికీ ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ అందరినీ ఏర్పాటు చేశారు. మరోవైపు అటు పోలీస్ సిబ్బంది పూర్తి స్థాయిలో దర్శనానికి వెళ్ళేటువంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే దర్శనం అవ్వడానికి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే మాత్రము ఎక్కడికక్కడ పూర్తి బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం కదా, పోలీసులు క్యూ లైన్ లోకి వెళ్ళేటువంటి భక్తుల్ని, అదేవిధంగా దర్శనానికి వెళ్ళేటువంటి సమయంలో వెళ్ళేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం అయ్యేంత వరకు పోలీసులు దగ్గర ఉండే ఎవరైతే వృద్ధులు ఉంటారో, చిన్న పిల్లల వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా స్వయాన లోపలికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు ఉదయాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మంత్రులు, అదేవిధంగా హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈసారి గత ఏడాది కంటే ఈసారి బోనాల ఏర్పాటుపై అటు భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుకైతే మాత్రము అమ్మవారికి బోనం సమర్పించడము కార్యక్రమం ముగిసింది. రేపు ఆ అమ్మవారికి సంబంధించినటువంటి మిగతా కార్యక్రమాలు, ఎందుకంటే అత్యంత అందరూ ఎదురు చూసేటువంటి అమ్మవారి వాక్ ఏదైతే ఉంటుందో ఆ వాక్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అమ్మవారు ఈసారి ఏం చెప్పబోతున్నారు తెలంగాణ రాష్ట్రం గురించి, గత ఏడాది అమ్మవారు చెప్పినటువంటి ప్రధాన ఘట్టం అంటే బోనాలు సమర్పించిన తర్వాత అమ్మవారు ఆవహించడం, అమ్మవారు చెప్తారు, వచ్చి రంగం చెప్తారు. ఆ రంగం కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు ప్రతి రాష్ట్రంలోనూ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి భవిష్యవాణి ఏదైతే అమ్మవారు చెప్తారో ఆ భవిష్యవాణి కోసం ఎదురు చూస్తూ ఉంటారు భక్తులు. ఈ రోజుకైతే మాత్రము ఈ ప్రధాన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ముగిసాయి. మరికొద్ది సేపట్లోనే అటు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ ఏదైతే అమ్మవారికి సమర్పించినటువంటి బోనాలన్నీ అయిపోయాయి. ఆ తర్వాత భక్తులకి సంబంధించినటువంటి భక్తులు కూడా దర్శనం చాలా సంతోషంగా చేసుకున్నామని చెప్తున్నారు. కాబట్టి ఈ రోజుతో ప్రధాన ఘట్టం ముగిసిందనే చెప్పుకోవాలి. రేపు భవిష్యవాణి ఏదైతే ఉంటుందో ఆ భవిష్యవాణి కోసం మాత్రము భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ కృష్ణతో సుజాత, సికింద్రాబాద్.